గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ వెంకట్రామ్ నగర్ కాలనీలో వివేకానంద గజానన మండలి కామిటి మహేందర్ రెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, 9 రోజుల పూజలు భజనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని వారు అన్నారు. చివరి రోజు గణపతి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా చేపట్టామని తెలిపారు. ఆ గణనాథుని ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని వారు కోరారు. నవరాత్రి ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన కాలనీ మహిళా మనులకు, యూత్ సభ్యులకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, రాజు, గంట సత్యనారాయణ, ధీరజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వివేకానంద గజానన మండలి తరపున వెంకట్రామ్ నగర్ కాలనీ లోపల 33 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల లోపల మొదటి రోజు సరస్వతి పూజ, రెండవ రోజు కుంకుమ పూజ, అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్య నైవేద్యాలతోని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతోని 9 నవరాత్రులు పూర్తి చేసుకుని 10వ రోజు నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం లోపల మా యొక్క వివేకానంద గజానన మండలి 33 సంవత్సరాలుగా కామిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ప్రతి సభ్యుడు కూడా ఇందులోపల పాల్గొని చాలా కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా మొత్తం పిల్ల పాపలతోని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భాగం లోపల ఇంతకుముందే లడ్డు వేలం పాట కూడా పాడడం జరిగింది. అందులోపల కూడా కొంతమంది భక్తులు ఉత్సాహంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడి నుంచి ఈ కాలనీలో పుట్టి విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం నవరాత్రుల కోసమే చిన్నపిల్లలు అక్కడ ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికాలో కావచ్చు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు ముందు నెల రోజుల నుంచి లీవులు పెట్టి వచ్చి ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి ఘనత మా యొక్క వివేకానంద గజానన మండలి జరుపుకున్నటువంటి వెంకట్రామ్ నగర్ కాలనీ వాసులకే చెల్లుతుందని తెలియజేస్తూ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోని పిల్ల పెద్దలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా పాల్గొంటూ ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రులను 33 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సుఖ సంతోషాలతోని గడుపుతున్నందుకు మీ యొక్క గజానన యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క V6 ద్వారా V24 న్యూస్ ద్వారా మీ అందరు కూడా సుభాషిల యొక్క వివేకానందుడి యొక్క ఆశీస్సులు మీకు కూడా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. నవరాత్రులు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈరోజు 10వ రోజు, ఈరోజు నిమజ్జనానికి శోభాయాత్ర ద్వారా ప్రారంభమవుతుంది. మన కాలనీలో ఉన్నటువంటి అన్ని వీధులలో మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, మిగతా కాలనీ పెద్దలందరూ కూడా పాల్గొని ఆ శోభాయాత్రలో ఈ విఘ్నేశ్వరుని సాగనంపడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ రకంగానే ఈ కాలనీలో మరి ఈ ఉత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా అందరూ కూడా ఉదయం పూట, రాత్రిపూట అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటూ ప్రతిరోజు ఎన్నో రకాల నైవేద్యాలతో ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ విఘ్నేశ్వరుడికి సమర్పిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఈ 9 రాత్రుల్ని మరి మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాం. దీనికి కాలనీ వాసులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వ్యవస్థాపక అధ్యక్షులు కామిడి మహేందర్ రెడ్డి గారు ముఖ్యంగా దీనికి అన్నదండలుగా ఉండి ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరగడానికి మాకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఇక్కడ కాలనీ పెద్దలు అందరికీ కూడా మా కాలనీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రత్యేకంగా రావడం చాలా ఆనందదాయకం. మీకు మీ పేరు చెప్పండి. నా పేరు గట్టు సత్యనారాయణ, నేను రిటైర్డ్ మాస్టర్. ఈ కాలనీలో దాదాపు 33 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. మీరు రావడం చాలా పరమేశ్వర్ అండి. నేను గెజిటెడ్ మాస్టర్గా సూర్పల్లి పాఠశాలలో పనిచేస్తూ ఇక్కడ మేము చదువుకున్నాం. మేము ఇక్కడ 33 సంవత్సరాల నుంచి అంటే కారణం ఏంటంటే మేము డిగ్రీ చేసినప్పుడు ఈ కాలనీకి రోడ్లు లేవు. అలాంటి సమయం లోపల కేవలము అంతా బురదమయంగా ఉండేటువంటి కాలనీలు అప్పటి నుండే మేము మహేందర్ రెడ్డి అన్న వాళ్ళ సహకారంతో వినాయకుడిని నిలబెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సిమెంట్ రోడ్లతోని, పెద్ద పెద్ద భవనాలతోని మంచి ఒక నగరంని మించిపోయే విధంగా కాలనీలాగా తయారైనటువంటి సందర్భం లోపల ఈ యొక్క గణనాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా అందరికీ ఉంటాయని, మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.
మహాప్రసాదం యొక్కటి ఆకారం మాత్రమే. భగవంతుని యొక్క కృప అనేది అచంచలమైనది. కేవలం వచ్చి 2 బస్తీలు తీసి భగవంతుడు అంటే చాలు ఆయన ఆశీస్సులు మన వైపు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వేలంపాటలో పాల్గొన్న వాళ్ళందరికీ, చూసిన వారందరికీ, వెబ్లో పాల్గొన్న వారందరికీ, దూరంలో ఉన్న వారందరికీ, ఎక్కడ ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరుని మనసులో తలుచుకుంటే చాలు ఆయన యొక్క కృప ఎప్పుడు కూడా మన పైన ఉంటూ, మన కాళీవాసులందరి పైన ఉంటూ 33 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుటకు సహకరిస్తున్నటువంటి కాళీవాసులందరి లోపల కూడా ధన కనక వస్తు వాహనాలతోని అష్టైశ్వర్యాలతోని తులతూగుతూ ఉండాలని ఆ యొక్క విఘ్నేశ్వరుని గజానన మండలి తరఫున, వివేకానంద వెంకటరమణ గారి కాలనీవాసుల తరఫున అందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జయ బలే గణేష్ మహారాజ్ కి, జయ బలే గణేష్ మహారాజ్ కి.